రేపే స్వాతంత్ర దినోత్సవం. సిగ్గుతో ఫస్ట్ మనం తలదించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. సో 80వ స్వాతంత్ర దినోత్సవం మనం ఘనంగా రేపు పొద్దున్న జరుపుకోబోతున్నాం. రేపు పొద్దున మీరు గుర్తుపెట్టుకోండి, పొద్దున్నే అద్దరిపోయే స్పీచ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, అబ్బో జీడిపి జిఎస్డిపి వృద్ధి రేటు దేశంలోకెల్లా మనం టాప్లో ఉన్నాం, అసలు మొత్తాన్ని ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది దూసుకుపోతుంది, అరుస్తుంది, కెవ్వు కేక లాంటి స్పీచ్ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారిది ఉంటుంది. సో రేపు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి. కానీ ఈయన పరిస్థితి చూడండి, ఈ పిల్లల పరిస్థితి ఏంటి? నిజంగా సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి ఈరోజు? ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కొడుకు. ఎందుకు ముఖ్యమంత్రి కొడుకు? ఈ సకల శాఖలకి విధ్వంస మంత్రి అతనే, ప్లస్ ఎక్స్పెషల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అతనే. నేను ఎక్కడా కూడా వ్యక్తిగతంగా ఎవరిని అంటల్లా. నారా దేవాంశ్ గారు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆ అబ్బాయికి రాజకీయాలతో పని లేదు. నో చెప్పాలి సార్. ఎందుకంటే మీ కుమారుడేమో పాడ్కాస్ట్ చేసేటటువంటి రేంజ్కి ఎదిగాడు. నిజంగా సంతోషిస్తున్నాం, గర్వంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎవరి కుమారుడైనా ఈ వయసులో పాడ్కాస్ట్ చేసే రేంజ్కి ఎదిగినందుకు మేము నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా కూడా తప్పు పట్ల. కానీ మరి మిగిలిన పిల్లలు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే గంటల తరబడి బకెట్లు పట్టుకొని నిలబడాలా? ఏమయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మీ కుమారుడేమో పాడ్కాస్ట్ చేసే రేంజ్కి ఎదిగి మీరేమో శుభాకాంక్షలు తెలుపుతా బ్రహ్మాండంగా మీ కొడుకుని చదివిస్తున్నారే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లలు ఏం చేశారయ్యా? ఆడపిల్లలు ఏం చేశారా? ఎక్స్పెషల్లీ ఆడపిల్లలు వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళటానికి నీళ్ళ కోసం బకెట్లు పట్టుకొని నిలబడాలా? సిగ్గుతో ఎవరు తలదించుకోవాలి? చదువుకుంటానికి వచ్చినటువంటి పిల్లలు. సో హాస్టల్లో ఉండేటటువంటి ఆ పిల్లలకి దేనికి వాళ్ళు ఏమైనా మినరల్ వాటర్ అడగట్లా? తాగటానికి వాళ్ళు మినరల్ వాటర్ అడగట్లేదు నారా లోకేష్ గారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తానికి కూడా నీళ్లు లేనటువంటి దుస్థితిలో ఈరోజు విద్యాశాఖను భ్రష్టు పట్టించావంటే నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు ఈయన విదేశాల్లో చక్కెరలు కొడుతున్నాడు. అవునా? ఇప్పుడు పిల్లలేమో బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్ళ కోసం రోడ్ల మీద నిలబడితే ఏదైతే బకెట్లు పట్టుకొని క్యూలో వందలాది మంది పిల్లలు, ఈయన ఎక్కడున్నాడు? ఫ్యామిలీతో విదేశాల్లో టూర్లు ఉన్నాడు. క్రికెట్ మ్యాచ్లు లేవు, అయినా విదేశాల్లో టూర్లో ఉన్నాడు. మనం క్రికెట్ మ్యాచ్ అక్కడుంటే అక్కడ బలికెత్తాం ఫస్ట్. ఆ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు, విదేశీ టూర్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద ఉండదు. మనం ఎక్కితే స్పెషల్ ఫ్లైట్ దిగగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ రెడీ. ఆయన విదేశాలకు పోతే మీకేంటి? ఎవరు టూర్ ఎవరు విదేశాలు పోతారండి? నేను విమానం టికెట్లు రాజీనామా చేసి ఆ దుడ్లతో నేను క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుక్కున్నా. నీ దుడ్లో ఎవరి దుడ్లో ఎన్ని దుడ్లు కట్టావో? హెరిటేజ్ నుంచి దుడ్లు కట్టావా లేదంటే ఇంకెక్కడి నుంచి దుడ్లు కట్టావో శ్వేతపత్రం రిలీజ్ చేయి, బిల్లులు పెట్టు, చూపించు. ఆ రోజు ఎస్ నారా లోకేష్ ఆయన దుడ్లతోనే ఆయన తిరుగుతున్నాడు మేమే చెబుతాం. సో దాన్ని సమాధానం చెప్పానంటే, రెండు నీకు శాతగానప్పుడు తప్పుకొని రాజీనామా చేసి లేదా ఆఫ్రికా పోతావా, అమెరికా పోతావా, అండమాన్ పోతావా, ఎక్కడికైనా పో, ఎవరు కాదంట్లా. ఏంటి ఈరోజు సిచ్యువేషన్ అడుగుతా? ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే కాదు సార్. విద్యారంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందంటానికి ఏదైతే నిదర్శనం గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 7,95,765 మంది విద్యార్థులు తగ్గిపోయారు ఒక్క ప్రభుత్వ పాఠశాలలో. ఓవరాల్గా చూస్తే ఏదైతే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2023-24 సంవత్సరంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,885 మంది ఉంటే మొన్న 2025-26 వచ్చేటప్పటికి, ఇంకా ఈ ఇయర్ ఇంకా పూర్తిగా రాలా, 2025-26 వచ్చేటప్పటికి 69,42,900 ఎంతమంది తగ్గారు? 17,99,870. అంటే 18 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో గానీ ప్రభుత్వ స్కూల్లో గానీ విద్యార్థులు తగ్గిపోయారు. అంటే వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్. ఇంతమంది 18 లక్షల మంది డ్రాప్ అవుట్స్ సార్. లేకపోతే ఆ తల్లికి వందనం ఇవ్వాలని వీళ్ళని లేకుండా మాయం చేశారు. 20 లక్షల మందికి ఎగ్గొట్టాడు కదా, అక్కడే లెక్క కనపడుతుంది కదా. 20 లక్షల మందికి ఎగ్గొట్టిందంటే ఇక్కడే లెక్క కనపడుతుంది కదా. ఒక్క ప్రభుత్వ స్కూల్లోనే 7,95,765 అంటే దాదాపు 8 లక్షల మంది తగ్గిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అవుతున్నారని నేను చెప్పటం కాదు సార్. ఇదిగోండి, ఇది ఈనాడు పత్రికలోనే వచ్చింది. బడులు ఎక్కువ పిల్లలు తక్కువ. ఈనాడు సిగ్గుతో కొన్ని రాయాలి కదా, రాసింది ఆ రోజు. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం బడులు ఎక్కువ పిల్లలు తక్కువ. ఏదైతే మొత్తంగా చూస్తే డ్రాప్ అవుట్స్ 11% ఆందోళన కారణం. అంటే 100 మంది విద్యార్థులకి 11 మంది చదువు మానేశారు. ఈ చదువు కొనుక్కున్నటువంటి నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి అయినాకని చెప్పి కేంద్ర విద్యాశాఖ, ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మీద కూడా సస్పెండ్ ఏమైనా చేస్తావా? ఉపాధ్యాయులు చేసినట్టు ఏమైనా శాతం అయితే చెయ్యి. కేంద్ర విద్యాశాఖ ఎందుకు ఇచ్చింది ఈ శాఖ మీద అని చెప్పి. ఇది ఒకటైతే, రెండు చూడండి, వీళ్ళందరికీ వెనుపడి పడుతారు. ఇది కామనం, వంశం అట్లానే ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కూడా పడిచారు. కనీసం వాళ్ళకి ఏదైతే బ్యాగులు కూడా ఇవ్వకపోతే అనంతపురం ఇది చూడండి,
వాళ్ళే వేరే బ్యాగులు కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి. నాణ్యమైన బ్యాగులు అని చెప్పారు అసెంబ్లీ సాక్షి. అసలు ఏ బ్యాగులు ఇచ్చిన దాఖలా లేదు, ఇది కనపడుతుంది కదా. సో వాళ్ళ బ్యాగులు వాళ్ళే కొనుక్కొని. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నంద్యాలలో ఒక స్కూల్లో 32 మంది విద్యార్థులు చదువుతుంటే ఇప్పుడు ఒకళ్ళే. 32 మంది అప్పుడు చదువుతుంటే ఒక స్కూల్లో ఇప్పుడు ఒకళ్ళే లింగ్ ఒక్కళ్ళే, కానీ 13 మంది ఉన్నారని చెప్పి అక్కడ లెక్కలు రాస్తున్నారు. మరి ఆ 12 మంది ఆడికి వెళ్ళారు? నారాయణనా, చైతన్యనా, లేదంటే లావు శ్రీకృష్ణ ఎవరికల్లా విజ్ఞానం ఏమైనా ఉందా అక్కడ? అడిగిపోయారు. ఈ లెక్కలేంటి? సో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించి లోకేష్ ఏమో షికారులు చేస్తున్నాడు సార్. ఎలివేషన్స్ చాలా గొప్పగా లోకేష్ వచ్చిన తర్వాత విద్యాశాఖ అసలు దేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో నడుస్తోంది, అద్భుతమైనటువంటి శిఖరాలకు చేరుకుంది. ఏదో రాస్తూ ఉంటారు రోజు ఎల్లో మీడియా. నిన్న దాని ఫార్చ్యూన్ అనేటటువంటి మ్యాగజైన్ లో ది రైజింగ్ స్టార్ అని పెట్టారు. ఊరు మీ దుంపల దగ్గర చూడంగానే అదేదో మన ఎంఎస్ నారాయణది 5 స్టార్ సాల్మన్ రాజు అని ఉంటది కదా, ఆ టైప్ లో ఎలివేషన్ లో ఏంది రైజింగ్ అంటే ఇదేనా? బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్లు లేక ఆడపిల్లలు పడుతున్నటువంటి ఇబ్బంది ఇదేనా రైజింగ్? ఇంకోటి ఈయన మొన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టాడు కదా, అక్కడ కూడా ఫుడ్ సరిగ్గా పెట్టేటటువంటి పరిస్థితి లేదు. చూడండి ఎంతమంది కలుషిత ఆహారం తిని 31 మంది బాలికలకు అస్వస్థత పేరెంట్ మెగా మీటింగ్లకి. ఇక్కడేమో కోట్లాది రూపాయలు ఖర్చులు పెడతాం, మనమే ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే హెలికాప్టర్, పిల్లలకు మాత్రం కనీసం బాత్రూంలోకి వెళ్ళడానికి లేవు, తాగడానికి మినరల్ వాటర్ అడగట్లా. సో దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తున్నారో, లేదంటే ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఆ స్కూల్లో ఉన్న అందరినో లేదు పిల్లలందరూ సస్పెండ్ చేస్తే అయిపోయిందిగా, ఏది ఇచ్చే పని ఉంటుందిగా, రేపు అది కూడా చేస్తాడేమో.